కళావతి ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో పూర్తిగా రైతులు పంటల మీద ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా బామిని మండలం, సీతంపేట మండలంలో పూర్తిగా మైనర్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. తమరు ఈసారి బడ్జెట్లో ఈ చిన్న సన్నకారు రైతుల కోసం మైనర్ ఇరిగేషన్ కోసం కొంత కేటాయింపులు జరిపించి నా నియోజకవర్గ ప్రజలకు ఇరిగేషన్ ద్వారా ఏవైతే రైతులు పండించుకునే రోడ్ల విషయంలో కల్వర్ట్లు, స్లాబ్ కల్వర్ట్లు, అలాగే అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఆ చెరువులకి నింపుకునే విధంగా స్లోయేజ్లు, ఓపెన్ హెడ్ ఛానల్స్ని మరి ఆధునీకరించుకోవడానికి తమరు ద్వారా మైనర్ ఇరిగేషన్ ద్వారా మాకు కొంత నిధుల్ని కేటాయిస్తే మా ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా రైతులకి న్యాయం జరుగుతుంది అధ్యక్ష. మరి పూర్తిగా ట్రైబల్ ఏరియాలో ఉండే సీతంపేటలో మరి పంటలు పండించుకునే మా గిరిజనులకు ఉపాధి హామీ పథకం కింద ప్రతి మాకు జీడి మామిడి మొక్కల కిందన వర్క్ చేసుకొని ఉపాధికి మనకి ప్యాచ్ వర్క్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండే రోడ్ల పక్క ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ని కూడా తీసుకునే వెసులుబాటుని ఉపాధి పని ద్వారా ఇచ్చి మరి ఆ ప్రాంతంలో ఉండే పంటలకు తోడుగా నిలబడే విధంగా ఉపాధి హామీ పథకాన్ని మరి రైతుల తాలూకా పంటలు తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా రోడ్డు సౌకర్యాలని, సప్టాన్ని, స్లాబ్లని ఇచ్చి, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండే పండించుకునే మరి గిరిజన రైతుల కోసం కూడా మరి అవసరమైన చోట్లంతా స్లాబ్లు, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళను ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మరి నా ప్రాంతంలో 2000 మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించే విధంగా ఉపాధి పని ద్వారా కానీ మైనర్ ఇరిగేషన్ ద్వారా నిధులు కేటాయిస్తే మా రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని తమరి ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఈ రకంగా మరి 4 నెలలుగా ట్యాంకులకు నీరు అందిస్తే వాటి వలన మరి రైతులకు అలాగే వ్యవసాయం చేసుకునే మరి ఆ పాడి పశువులకు కూడా నీటి ఆధారము లభిస్తుంది అధ్యక్ష. మా ప్రాంతంలో మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశానికి ఇది ఎంత దోహదపడుతుందని తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ప్రాంతంలో ఇంకా మరి బామిని మండలంలో గత సంవత్సరం మరి పంటలు పండినప్పటికీ వాటిని ఆఖరి పంటకి నీరు అందించలేని కారణంగా చాలా రైతులకి కరువు మండలంగా వారు ప్రకటించమని కూడా కోరారు అధ్యక్ష. ఎందుకంటే డైరెక్ట్గా వంశధార కాలువ నిర్మాణం జరుగుతుంది. అలాగే నా ప్రాంతంలో తోటపల్లి ఆధునీకరణకు కాలువ నిర్మాణం జరుగుతుంది. కానీ పిల్ల కాలువల ఆధునీకరణ కోసం తమరు మైనర్ ఇరిగేషన్ ద్వారా ఫండ్ని మరి రానున్న బడ్జెట్లో మాకు కొంత కేటాయింపులు జరిగితే ఈ చిన్న రిజర్వాయర్లు అనగా జంపరకోట రిజర్వాయరు, అలాగే కొండలావు రిజర్వాయరు, అలాగే అనేకమైన లిఫ్ట్ ఇరిగేషను తాలూకా వర్క్లన్నింటినీ కూడా బామిని మండలం నుంచి 100 ఎకరాల పైబడి చెరువులు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటికి కూడా మరి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించి ఈ బడ్జెట్లో మాకు కొంత మైనర్ ఇరిగేషన్ కోసం కేటాయింపులు జరిపి మా రైతాంగానికి ఆదుకోమని తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. పి. గణేష్.